ఈ వీడియోలో నేను నా మిత్రులు కలిసి కోరుకొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే మనోడు చెప్తాడు. భరత్ రామ్మ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం కోరుకొండ. యాక్చువల్లీ మన విజయగఢ్ చెప్పాలి, విజయగఢ్కి సంబంధించిన ఊరిది. ఆడేమో సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడతావు ఎందుకు రా, చెప్పరా మీకు ఎందుకు వచ్చింది చెప్పు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చారు. గుడికి ఇంకా వెళ్ళాలి. మీ ఊరి పేరేంటి? మా ఊరు బొలెద్దుపాలెం టు కోరుకొండ. ఓకే, మనోడు ఇన్వైట్ చేశారనమాట విజయ్. సో ఇక్కడికి వచ్చాం వీళ్ళ ఇంటికి. బుల్లెట్ పాలెం అంతా మేము వెళ్ళడానికి ఇంకా టైం పట్టేలాగా ఉంది. యా, మనకి చాలా టైం పట్టేలా ఉంది. ఇక్కడ ఉన్నాడు. నీ పేరు చెప్పురా. నా పేరు దత్తు. సో ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. నీ పేరు చెప్పు. మధు. ఎక్కడి నుంచి? పోలవరం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, కొడేయడానికి వస్తున్నాడు. కర్రసాములు ఎవరి కాళ్ళు ఏదో చేస్తున్నారు. ఓ బాబాయ్ కొడేస్తున్నాడు. మన వాళ్ళు స్టంట్లు చేస్తున్నారు. ఫ్రెండ్స్ పదండి పదండి. ఏంటమ్మా చెప్పు. నేను మాట్లాడినా దేనికైనా స్టాప్ ఉండాలి అర్థమైందా? కాదు, కోరకుండా మెట్లు నువ్వు పార్టీ ఆ సౌండ్ వినపడుద్ది. అది ఏం వినపడుతుంది నువ్వు చెప్పు. నువ్వు ఆగకుండా నువ్వు ఎక్కగలవా? నువ్వు ఎక్కుతావు. సరే సరే, నిన్ను అవి తర్వాత చూసుకుందాం. తర్వాత కదా నువ్వు చెప్పు. నీ పేరేంటి? నీ ఊరేంటి? పక్కన అడుగు. చెప్పకూడదు. ఏంటంటే తన మీద తనకి నమ్మకం లేదు. ఉంది. తన మీద తనకి నమ్మకం ఉండాలి. ఎక్కడ ఆకుండా ఎనర్జీని మాత్రం మెయింటైన్ చేసి ఎక్కుతా అన్నాడు. చూద్దాం. నేను ఎప్పుడు చెప్పా? A few minutes later. సో ఇప్పుడే పార్కింగ్ లో పెట్టాం బండ్లు. మన వాళ్ళు ఎక్కడే ఉన్నారు. ఇక్కడ మన భారత్ ఉన్నాడు, నవ్వుతున్నాడు. హాయ్ హాయ్ హాయ్. హాయ్ మాత్రమే చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తాడో నాకు కూడా తెలియదు. ఇక్కడ మన దత్తు. ఇప్పుడే నడక మొదలు పెట్టాం, స్టార్ట్ చేసాం ఇప్పుడే. లెట్స్ గో. హీరో హీరో కోరుకొండ వచ్చాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం రే? కోరుకొండ రథం లాగడానికి వెళ్తున్నాం. సో రథం లాగడానికి కాదు, రథం లాగుతుంటే చూడడానికి వెళ్తున్నాం. అది చెప్పాలి. ఛాన్స్ వస్తే మనం కూడా లాగుతాం బ్రో. అంత ఛాన్స్ రాదులే. మనమేమి ఏ సినిమాది బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కాదు. బండి సినిమాలో అల్లు అర్జున్ సింగిల్ గా లాగుతాడు, మనం ఇప్పుడు 100 మంది లాగుతాం. అంతే, తేడా ఏం లేదు. సేమ్ ఎఫెక్ట్స్. అట్టుబండు రథం వస్తుంది. హెడ్ షాట్ ఎవడ పడద్దు తెల్లు, కొడత మాత్రం పక్క. హెడ్ షాట్ ఏడి మాత్రం రథం మీద వాడికి. మనోడు రథం లాగాడు అనమాట ఇందాకే. సో వాడు ఎక్స్పీరియన్స్ ఏంటి అడుగుదాం. ఇది నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇక్కడ రావడం. చాలా బాగుంది. రథం లాగడం చాలా నచ్చింది అనమాట. ఆ నరసింహస్వామి దగ్గర లాగించుకున్నాడు. చాలా హ్యాపీ. డైలాగులు బాగా వేస్తాడు మా వాడు. అట్టుపళ్ళుతో రథాన్ని కొట్టడం ఆచారం అయితే మేము రథం పైన ఉన్న మనుషులు కొట్టాం అనమాట. ఒక్కడికి మంచి బలి తగిలింది. మళ్ళీ వెనక్కి కర్మ కొట్టింది. చెమీద కొట్టేయారు, అదే ప్రాబ్లం. గైస్, మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. తనని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మా వాడు. ఆ ఫ్రెండ్ చూస్తే మీరే సర్ప్రైజ్ అవుతారు. వీళ్ళు ఊరు ఎక్కడ? పరిచయమా? మీ ఇద్దరు కలిసి చదువుకున్నారా? పోలవరం చదువుకున్నాం. ఏ క్లాస్ నుంచి? థర్డ్ క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్. మొయ్యరా కుయ్యా మాట్లాడుతున్నాడు కదా, చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పు, మాట్లాడమే.
ఫేమస్ అయిపోలేండి. వచ్చేసాను వాళ్ళు త్వరగా తిరుగుతున్నాయి. ఫోన్ పే కూడా పెట్టేశారు దీనికి. సూపర్. ఫ్రెండ్స్ ఇప్పుడే మొదలు పెట్టాం. ఇప్పుడే స్టార్ట్ అయినాయి మెట్లు ఎక్కడం. చూద్దాం ఎవరు ఎక్కగలరు ఎవరు ఎక్కలేరు. మెయిన్ మీరు చూడాల్సింది ఎవరినంటే విజయ్. దిస్ గాయ్. ఆల్రెడీ మొన్న వీడియో పెట్టాడు కదా మనోడు. ఎవరు ఏమని చెప్పా గుండెనుగు ఎక్కలేకపోతున్నాడు అని చెప్పి అది ఈడే. చూస్తూ ఉండండి. ఇది కూడా హైలైట్స్ లో ఉంటది. ఇది కూడా హైలైట్స్ లో ఉంటది చూడండి. లాస్ట్ ఇయర్ ఇంత క్రౌడ్ కూడా లేదు. దారి దొరికింది. క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం వెయిటింగ్. ఇదిగోండి ఇప్పుడు అని విజయ్ గారిని పిలుస్తాను చూడండి. విజయ్ విజయ్ ఇలా చూడు, ఇలాగా పైకి. అదిగో పైకి చూస్తున్నాడు ఆడే. విజయ్ ఒకసారి పైకి హాయ్ చెప్పు. విజయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. ఓకే ఓకే. A few moments later. ఫైనల్లీ సాధించావు. ఎలా ఉంది ఫీలింగ్? నేను మధ్య మధ్యలో గుళ్ళు చూసుకుంటూ వచ్చాను. వీళ్ళు డైరెక్ట్ వచ్చారు, అంతే తేడా. మా ఓడికి పులిసి కారిపోయింది ఫ్రెండ్స్. మధ్యలో గుళ్ళు చూసుకున్నాను నేను, వీళ్ళు చూడలేదు అంతే. బ్రీతింగ్ సౌండ్ అన్నారా. ఇంకో 100 మెట్లు ఎక్కువ ఉంటే నువ్వు ఆగుతావా నన్ను ఆగుకోమంటావా అని అడుగుతుండే. పడిపోయాడు. జాగి నీళ్ళు పట్టి మళ్ళీ ఎవరో పైకి పంపినట్టు. ఎవరో పడిపోతా నేనా. ఇంకో 100 మెట్లు ఉన్నా కానీ ఎక్కుదా. 1-2-3 మాటలు మాట్లాడు సరే. 1 2 3 4 5 చాలా ఏం మాట్లాడు. ఏదో ఆరాట పడకుండా మాట్లాడు. నా పేరు విజయ్. ఆరాట పడుతూనే ఉన్నాడు. సరే పదండి ముందు గుడికి వెళ్దాం. ఇంకో ఎలా నేను చెప్తాను. నువ్వు చెయ్యి కొంచెం వెనక. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ గుడికున్న శిలా విగ్రహాలతో ఫోటో దిగుదామని దీన్ని పట్టుకుని పైకి ఎక్కాడు. దీని మీద ప్రెషర్ ఎక్కువ పెట్టాడు. అటువైపు కర్ర ఊడిపోయింది. చేసాడు ఇక్కడ వాళ్ళు అందరూ తిట్టేస్తారేమో అని చెప్పి. కానీ కాకపోతే కవర్ అయిపోయింది. అందరిలో పోయింది అది. అది A few inches later. ఇప్పుడే దర్శనం అయితే అయింది. చాలా బాగా జరిగింది. ఇప్పుడు మెట్లు కూడా దిగిపోయాం. మన వాళ్ళేమో ఎవరితో మాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఈడేంటి నవ్వుతున్నాడు. నవ్వుతున్నావేరా. బాగా అయింది గాయస్ దర్శనం. ఈడంటే ఈడంటే ఇక్కడే ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఎవరితో అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఈసారి కోరుకుంట తీర్థం మాత్రం తగ్గేదేలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.